ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులారా, ఈ కొద్ది కాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి యొక్క పరిశుద్ధ దినమందు మరి మీ కుటుంబముతో మీరందరూ కూడా దేవుని మందిరానికి సిద్ధపడుతున్నారని నేను ఎంతగానో మరి మీ పట్ల సంతోషిస్తూ ఉన్నాను. మరి నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు రచించిన కీర్తనలు 23వ అధ్యాయము 6వ వచనము. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ప్రియులారా, దావీదు భక్తుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఏమంటే, మరి కీర్తనలు 23వ అధ్యాయము చివరి వచనం మనం చదువుకున్నాం. ఈ యొక్క ఉదయకాలమందు దేవుడు ఈ వాగ్దానం చేత నన్ను బలపరచబోతున్నాడు. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ప్రియులారా, మనం బ్రతికే దినములన్నీ కూడా దేవుని యొక్క కృపాక్షేమం కావాలి అంటే మనం ఎక్కడ ఉండటానికి ఆశపడాలి అంటే దేవుని మందిరంలో ఉండటానికి ఆశపడాలి. దావీదు గొప్ప మహారాజే ఏమంటున్నాడంటే, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేస్తానంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఉదయకాలమందు వేకుజాము లేచినటువంటి నీవు ఏ స్థలంలో ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావు? దేవుని మందిరంకు వెళ్ళటానికి నీ కుటుంబం ద్వారా, నీ యొక్క కుటుంబం అంతా కూడా, మరి నీ యజమానుడు కానీ, నీ పిల్లలు కానీ, నీ భార్య కానీ అందరూ కూడా మరి దేవుని యొక్క మందిరానికి వెళ్ళి స్తుతించి దేవుని నామాన్ని కీర్తించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? లేకుంటే మరి సినిమాకి కానీ, షికార్లకు కానీ, ఫ్రెండ్స్తో వెళ్ళటానికి ఆశపడుతున్నావు? ప్రియులారా, ఈ ఉదయకాలం మందు నీ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇచ్చిన విలువైన సమయాన్ని వృధా చేయక దేవుని మందిరావరణ మందు చేరి మరి నీ కుటుంబంతో, నీ పిల్లలతో దేవుని స్తుతించి ఘనపరచాలని మనవి చేస్తూ వాగ్దానం ముగిస్తున్నాను. మహాగణుడా, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు ప్రియ బిడ్డలతో మాట్లాడిన మీ యొక్క శ్రేష్టమైన వాగ్దానం బట్టి వందనాలు. నిజమే ప్రభా, దావీదు 23 కీర్తనల నుంచి మేము చదువుకున్నటువంటి మీ వాగ్దానమును బట్టి వందనాలు. నిజమే నాయన, నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేతునని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. నిజమే ప్రభా, ఈ లోకంలో ఎన్నో మార్గాలు ప్రభా, మరి ఎన్నో స్థలాలు మేము చూస్తున్నాం. ఇదంతా కూడా వ్యర్థమే. ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే. దేవా, నీ మందిరములో ఉన్నటువంటి సుఖము, సంతోషము, నెమ్మది, సమాధానం ఇంకెక్కడ దొరకదని దావీదు భక్తుడు సెలవిచ్చు రీతిగా నీ కృపను మా పట్ల ఉంచి ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మందిరానికి నడిపించి మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడిని యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుకి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.